Hey guys, welcome to my channel. This is Miss Surya Devi. ఈ రోజు నా కన్నయ్య బర్త్డే. సో ఈ రోజు అయితే కన్నయ్యని తీసుకొని అన్నవరం అయితే వెళ్తున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏం చేయట్లేదు అనమాట. ఫస్ట్ బర్త్డేకి అమ్మ అన్నవరం తీసుకొస్తానని మొక్కుకున్నారంట. సో ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చాను. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. పిల్లల్ని కూడా రెడీ చేసి మళ్ళీ కలుద్దాం. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. కన్నయ్య పొద్దున్న లేవడం వల్ల క్రాంకీగా అనిపించి ఇంకా డల్ గా ఉన్నాడు. సో అందుకు ఆడిపిస్తున్నాను నేను. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయన. ఇప్పుడు మేమైతే అన్నవరంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అందరమని చైతు సే హాయ్. ఏంటది? కుర్తా సెట్ వేసాడు గైస్. హీరో. ఇప్పుడు అందరమే అన్నవరం అయితే బయలుదేరాము. అన్నవరంకి స్టార్ట్ అయ్యే ముందు సేఫ్ గా వెళ్లి రావాలని చెప్పి ఇంటి దగ్గర ఉన్న రామాలయం గుడికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు కార్ లో అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడ మా వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారు. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా జర్నీ చేయడం అంటే నా వల్ల అయితే కాదు. సో దాని వల్ల చాలా నీరసంగా ఉన్నాను అప్పుడు. టిఫిన్ రామచంద్ర పార్లర్ అనే హోటల్కి వచ్చామన్నమాట. చేసి మళ్ళీ స్టార్ట్ నాతో పాటు మా సోమేష్ కి కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట. అందుకని ఇద్దరం చాలా నీరసంగా ఉన్నాము. ఇంకా టిఫిన్స్ అయితే చేసి జర్నీ అయితే స్టార్ట్ చేసాం మేము. మేము మార్నింగ్ ఇక్కడ 8 o'clock కి స్టార్ట్ అయితే వెళ్లేసరికి అయితే మధ్యాహ్నం 12 అయిపోయింది. ఆ రోజు సండే అవడంతో చాలా క్రౌడ్ ఉన్నారు. ఫ్రీ దర్శనానికి అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా మేము 200 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా గుడి లోపల అయితే వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా వీడియోస్ ఏం తీయలేకపోయాను నేను. మేము వెళ్లేసరికి మధ్యాహ్నం అవడం వల్ల ఎండ చాలా గట్టిగా ఉంది. ఆ రోజు అంత ఎండగా ఉన్న కన్నయ్యని మాత్రం అస్సలు పట్టుకోలేకపోయాను. కాలు కాలుతున్నా సరే అక్కడే ఆడుతానని, ఎండలోనే ఆడుతానని చెప్పి పరిగెట్టేవాడు. ఇంకా కన్నయ్యకి అన్నవరం కొండపైన అయితే ఫోటోషూట్ చేద్దామని చెప్పి ఇంకా 2-3 pairs ఆఫ్ డ్రెస్సెస్ అయితే పట్టుకున్నాను. కానీ ఆ రోజు చాలా ఎండలు ఉండడం తోటి పిల్లడు ఉండలేడేమో అని చెప్పి నేను ఇంకా ఫోటోషూట్ ఏం చేయించలేదు. ఇంకా ప్రసాదం అన్ని తీసుకొని కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఇక్కడైతే వచ్చి కూర్చున్నాము.
దొంగ సచ్చినోడా. ఇప్పుడే కొండ మీద దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాను. చాలా వేడిగా ఉంది బయట అయితే. కావాలనే వీడియోలోకి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. కావాలని ఇది మరిని దాకుగోడు గుళ్ళు అలా మాట్లాడకూడదు కానీ వేసుకోండి. కొత్త బట్టలు వేసేటట్టు సోకులో వదులుతున్నాడు. సోకులు కంప్లీట్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడైతే ప్రీ భోజనాలకి వెళ్దామని అనుకుంటున్నాము ప్రసాదం తినడానికి. అన్నదానం అయిన తర్వాత కొంచెం కొన్ని ఫొటోస్ తీసుకొని ఫోటోషూట్ లో చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతాం. చూద్దాం ఎలా అవుతుంది. అన్నదానంకి వెళ్దామని చెప్పి వెళ్లి చూస్తే టైం అయిపోవడంతో అయితే అక్కడ క్లోజ్ చేసేసారు. ఇంకా మేము వెళ్లే దారిలోనే వన్ హోటల్ అని, అక్కడే అన్నవరం దగ్గరలోనే వన్ హోటల్ అనే హోటల్ కి అయితే వెళ్ళాము లంచ్ చేయడానికి. నాన్ వెజ్ పెద్దవాళ్ళు చెప్పింది, పెద్దవాళ్ళు ఏమన్నా తినకూడదు. సో వెజ్ తినాలి. ఇక్కడ అన్ని నాన్ వెజ్ ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే హోటల్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వన్ హోటల్ అంట, ఇక్కడే బాగుంటది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బాగుంటది అన్నారని వచ్చాము. ఇక్కడ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వెయిట్ చేస్తాం. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మంచూరియాతో అయితే స్టార్ట్ చేసాం మేము. మంచూరియా కూడా చాలా బాగుంది. ఇది వెజ్ మంచూరియా అన్నమాట. గుడికి వెళ్ళి ఇంకా నాన్ వెజ్ తినకూడదు కదా, ఇంకా వెజిటేరియన్స్ లోనే వెజ్ లోనే తీసుకున్నాం మేము అక్కడ ఉన్న వాటిలో. మేము తినే టేబుల్ పక్కనే బిల్లింగ్ కౌంటర్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళిన కాడ నుంచి బిల్లింగ్ కౌంటర్ దగ్గర అన్నయ్య అయితే కన్నయ్యని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు, వాడి అల్లరిని అంతానా. ఇంకా కన్నయ్యని అయితే దగ్గర తీసుకున్న తర్వాత నా దగ్గరికి రారా అంటే అస్సలు రాడంట, తనతోనే ఉండిపోతాడంట. ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాము. చెప్పాను కదా సెలబ్రేషన్స్ ఏం చేయట్లేదని చెప్పి. పిన్ని అయితే కేక్ తీసుకొస్తున్నారంట. వచ్చామని తెలిసింది పిన్నికి. సో పిన్ని కేక్ అయితే తీసుకొని వస్తుంది. సో కేక్ కటింగ్ చేద్దాం చిన్నగా. ఎంత బర్త్డే కదా, ఫస్ట్ బర్త్డే అందులోని, కానీ చేయాలనిపించలేదు సెలబ్రేషన్స్ ఏవి. కేక్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ నుంచి జర్నీ చేసి బాబోయ్ ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. చిన్నపిల్లలు ముసలోళ్ళు ఎలా పని చేస్తున్నారో, ఎండలో వెళ్ళి పని చేసిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎలా ఉంటున్నారో అనిపిస్తుంది. ఇంట్లో ఉండి ఏం తెలియలేదు, కానీ ఈరోజు బయటకు వెళ్ళాము. చాలా గట్టిగా ఉంది ఎండ అయితే. రెగ్యులర్గా లిక్విడ్స్ అది తీసుకుంటూ ఉండండి. చాలా ఎండగా ఉంది, చాలా నీరసం అయిపోయాం. మేమే చాలా నీరసం అయిపోయాం. ఎలాగున్నానో కూడా నాకే తెలీదు. ఈ బ్లాగ్ కేక్ కటింగ్తో ఎండింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కేక్ కూడా కట్ చేయకూడదు అనుకున్నాము, కానీ పిన్ని ఉండలేదన్నమాట. కేక్ తీసుకొని వచ్చారు. బై ది వే ఈ రోజు కన్నయ్య బర్త్డేతో పాటు మా తమ్ముడు బర్త్డే కూడానా. ఇంకా వాడే కేక్ తీసుకొని వచ్చాడు కన్నయ్యతో కట్ చేద్దామని చెప్పి. లాస్ట్ ఇయర్ ఈ టైం కి నేనైతే పెయిన్స్ తో ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే డేట్ న మా తమ్ముడు మార్నింగ్ పుట్టాడంట. మార్నింగ్ 7 o'clock కి,
కన్నయ్య నైట్ 7 o'clock కి పుట్టాడనమాట. కామన్ గా 7 అయితే కుదిరింది. యాక్చువల్ గా లాస్ట్ డెలివరీ వీక్ లో అయితే తమ్ముడు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చేవాడు అనమాట. ప్రతి దానికి నన్ను విసిగిస్తూ సతాయిస్తూ ఉంటే తిట్టేదాన్ని నేను. అలా తిడుతున్నానని చెప్పి నీకు నాలాంటి కొడుకే పుడతాడే పుడతాడే అని చెప్పి అనేవాడు రివర్స్ లో. వాడు ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నాడో తెలియదు కానీ ఎగ్జాక్ట్ గా వాడిలాగే వాడంత అల్లరితోనే పుట్టాడు వీడు. ఇప్పుడు నన్ను కన్నయ్యని చూసి మా తమ్ముడు అయితే నవ్వుకుంటున్నాడు అనమాట. నీకు మంచి పని అయింది అని చెప్పి ఇంకా కేక్ తెచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసి ఇంకా కన్నయ్యకి తమ్ముడికి కేక్ తినిపించేసి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను అనమాట నేను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.